ఒక పోస్ట్ కాదు, 2 పోస్టులు కాదు. 25,487 కానిస్టేబుల్ పోస్టులు. జనరల్ డ్యూటీ. అందుట్లో సబ్ డివిజన్స్ ఉన్నాయి. అన్ని పోస్టులకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ పోస్టులు ఏంటి? అది ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు ఆ టెంటేటివ్ డేట్స్ ఏంటి? ఎగ్జామ్ మోడ్ ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఇందుట్లో కానిస్టేబుల్ జీడీ అంటే జనరల్ డ్యూటీ వచ్చేసరికి ఇందుట్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్ మరియు ఎస్ఎస్ఎఫ్ మరియు రైఫిల్ మ్యాన్ జీడీ వచ్చేసరికి పోస్టులు అండి. అవి అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన దాంట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు. 2026లో జరుగుతుంది ఎగ్జామ్. అయితే దీని గురించి చెప్పబోయే ముందు అయితే ఇది వచ్చేసరికి దేశం మొత్తం మీద జరగనుంది. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దీన్ని కండక్ట్ చేస్తూ ఉంది. మీ అందరికీ తెలియని విషయం కాదు. అయితే ముందుగా డేట్స్ చూద్దాం. అప్లికేషన్ డేట్స్ ఏంటని. సో అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి మీరు. సో స్టార్టింగ్ డేటు December 1, 2025, ఎండింగ్ డేటు 31st December 2025. ఇక లాస్ట్ డేటు అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి 31st December 2025, 23 hours. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 1/1/2026, 23 hours. అలాగే విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్తో కలుపుకొని 8 January 2026 నుంచి 10th January 2026, టైం వచ్చేసరికి 23 hours. ఇక టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి February నుంచి April వరకు 2026. సో ఇది వచ్చేసరికి ఏంటంటే డేట్స్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి. ఇక దీని తర్వాత మీరు వచ్చేసరికి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్కి అంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఆన్లైన్లో పెట్టాలి. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మొత్తం 13 లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయబడుతుందండి. ఇంగ్లీష్, హిందీలో కూడా ఉంటుంది, ప్లస్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో. అందుట్లో మిగతా తెలుగు ఇవి కూడా ఉంటాయండి. ఇక అందుట్లో వచ్చేసరికి ఏమేమి టెస్టులు ఉంటాయి ఈ కంప్యూటర్ బేస్డ్ తర్వాత? ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ఎంఈ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి. ఇవన్నీ కూడా వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. ఇదంతా కండక్ట్ చేసేది సిఏపిఎఫ్స్ అనమాట. ఓకేనా? ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఈ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, క్యాండిడేట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా వెరిఫై ఎప్పుడు చేస్తారంటే ఈ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషను, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఈ సిఏపిఎఫ్స్ కండక్ట్ చేస్తారో అప్పుడు వెరిఫై చేయడం జరుగుతుంది. ఇక పోస్టుల గురించి చూసుకున్నా, అడ్మిషన్ సర్టిఫికెట్ గురించి చూసుకున్నా కూడా అన్నీ కూడా మీకు ఏవైనా దీనికి సంబంధించిన ఏదైనా కానివ్వండి పోస్ట్ ద్వారా అయితే పంపించారు. ఓన్లీ వెబ్సైట్స్లో పెడతారు. ఒక వెబ్సైటు మీ అందరికీ తెలిసిందే ssc.gov.in ఉంది కదా, దాంట్లో. ఇంకోటేమో www.crpf.gov.in అందుట్లో పెడతారు. అయితే పే స్కేల్ ఎంత? పే స్కేల్ వచ్చేసరికి పే లెవెల్ 3 అండి. 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ వరకు అన్ని పోస్టులకి ఇదే పే స్కేల్. ఇక వేకెన్సీస్ ఇందాక చెప్పాను కదా,
అన్ని వేకెన్సీస్లో ఇందులో బిఎస్ఎఫ్ పోస్టులు, సిఐఎస్ఎఫ్ పోస్టులు, అలాగే సిఆర్పిఎఫ్ పోస్టులు, ఎస్ఎస్బి పోస్టులు, అలాగే వచ్చేసరికి ఐటీబీపీ పోస్టులు, ఏఆర్ పోస్టులు, ఇంకా ఎస్ఎస్ఎఫ్ పోస్టులు ఉన్నాయి. సో ఇందులో మేల్స్కి ఉన్నాయి, ఫీమేల్స్కి ఉన్నాయి. ఓకేనా. సో ఈ బిఎస్ఎఫ్ పోస్టులు ఏమో 616, సిఐఎస్ఎఫ్ పోస్టులు ఏమో 14,595, సిఆర్పిఎఫ్ పోస్టులు ఏమో 5,490, ఎస్ఎస్బి పోస్టులు ఏమో 1,764, ఐటీబీపీ పోస్టులు ఏమో 1,293, ఏఆర్ పోస్టులు ఏమో 1,706 పోస్టులు అమ్మాయిలకి అబ్బాయిలకి. అందులో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ రెగ్యులేషన్ అంటే రిజర్వేషన్స్. ఇక ఎస్ఎస్ఎఫ్ పోస్టులు వచ్చేసరికి 23 పోస్టులు ఉన్నాయి. ఓకేనా. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మెన్కి 10% వేకెన్సీస్ ఇవ్వటం అయితే జరిగిందండి. నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. ఓకేనా. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి అండి 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు ఉంది. అది కూడా 1 జనవరి 2026 వరకు ఆ ఏజ్ ఉండాలి. ఇక వచ్చేసరికి రేజ్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీలకి అయితే 5 ఇయర్స్ ఎగ్జామ్షన్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఎగ్జామ్షన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్. ఓకేనా. సో ఇక తర్వాత చూసుకుంటే ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా. సో మొత్తం 4 పార్ట్లు అండి. మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక్కొక్కటి 2 మార్కులు అనమాట. అయితే 60 నిమిషాలు అంటే గంట ఎగ్జాము. పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. పార్ట్ బి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ ఉంటాయండి, 40 మార్క్స్. పార్ట్ సి వచ్చేసరికి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, సో 20 క్వశ్చన్స్ ఉంటాయండి, 40 మార్క్స్. ఇక పార్ట్ డి వచ్చేసరికి ఇంగ్లీష్ ఆర్ హిందీ 20 క్వశ్చన్స్ ఉంటాయండి, 40 మార్క్స్. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అండి. ఉమెన్ కానివ్వండి, లేకపోతే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళు వచ్చేసరికి రిజర్వేషన్కి ఎలిజిబుల్, వీళ్ళు ఎగ్జామ్టెడ్ అనమాట. ఫీ నుంచి ఆన్లైన్లోనే మీరు కట్టాల్సి ఉంటుంది. ఎలా కట్టాలో చెప్తాను నేను. ఇక ఆ తర్వాత ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయింది కదా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత డేట్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని, ఇవన్నీ కూడా వెబ్సైట్లో వాళ్ళు ఉంచడం అయితే జరుగుతుందండి. ఇక ఒక్కసారి మార్క్ స్కోర్ కనుక రిలీజ్ అయిన తర్వాత వాటికి రీవాల్యుయేషన్ కానీ అలాంటివి ఏమి ఉండవండి. నెగిటివ్ మార్కింగ్ గురించి వచ్చేసరికి మాట్లాడుకుంటే 0.25 మార్క్స్ ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి తీసేయడం జరుగుతుందండి. మీరు దాన్ని దగ్గర పెట్టుకుని వాళ్ళు మైండ్లో అది పెట్టుకొని జాగ్రత్తగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇక పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మేలు ఫిమేలు రేస్ ఉంటుందండి. మేల్కి 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్, 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్ ఈ రెండు. ఫిమేల్కి 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్, 800 మీటర్స్ ఇన్ 5 మినిట్స్. ఈఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో మేల్కి అయితే 170 సెంటీమీటర్స్ అండి, ఫిమేల్కి అయితే 157 సెంటీమీటర్స్ అండి. ఓవరాల్గా చూసుకుంటే ఇది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అయితే ఇదండి. దీని మొత్తాన్ని సంబంధించిన పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, చూసుకోండి ఒకసారి. ఓకేనా. ఆల్ ది బెస్ట్.